హలో రాజ్ గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే. ఈ రోజు వైజాగ్ నుంచి రాణి గారు రాశారు. ఓకే. బీరకాయ శనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో బీరకాయ శనగపప్పు కూర మంచి కాంబినేషన్ అండి కదా, రెండిటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా మంది ఏంటంటే కొంచెం కందిపప్పు లేదా పెసరపప్పు ఎక్కువగా వేసుకొని చేస్తూ ఉంటారు. సో ఈ శనగపప్పు చాలా తక్కువ అనమాట. సో కొంచెం ముందుగానే మనం ఉడికించేసి అంటే కొంచెం పలుకులుగా ఆ శనగపప్పు వేసుకుంటే సో మధ్య మధ్యలో తగ్గుతూ చాలా బాగుంటుంది. ఓకే. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. బీరకాయ శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1/2 కిలో, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఆయిల్ వేసుకుందాం. సఫ్లా ఎడిబుల్ ఆయిల్. ఓకే. సో సఫ్లా మనకు చాలా లైట్ గా ఉంటుంది, హెల్దీ కూడా. అలాగే మనం డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుందండి. సో ఈ ఆయిల్ వాడుతున్నాం మనం. ఓకే. ముందుగా ఆయిల్ అండి. సో దీనికి ఏంటంటే ముందుగా మనం పప్పు ఒక్కటి ఉడికించి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ మనకు ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. సో దీంట్లో ముందుగా మనం పోపు దినుసులు, సో కొంచెం ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు ఉల్లిపాయలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, సో ఇక్కడ టొమాటో బేస్ ఇస్తున్నాం, అది మనకు కొంచెం గ్రేవీలా వస్తుంది, ముక్కల్లా వేసుకుంటున్నాం. ఓకే. సో అది కొంచెం గ్రేవీ బేస్ వస్తున్నాం. ఎస్ అండి. సో ఇది రైస్ కానీ చపాతీ కానీ సో రెండింటి కూడా కాంబినేషన్ చాలా బాగా వస్తుందండి. సో దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు అండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాం. ఎస్ అండి. బీరకాయ టొమాటో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా రాజు గారు? చాలా బాగుంటుందండి. ఆ పులుపు కూడా కొంచెం మనకి ఈ కూరలో యాడ్ అయితే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఎస్. సో అంటే ఇక్కడ మనం తీసుకున్న ఈ వాటర్ వెజిటేబుల్స్ దేంతో చేసుకున్నా సో వాటన్నిటితో కూడా ఈ టొమాటో కాంబినేషన్ చాలా బాగా కుదురుతుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు, సో వీటితో పాటుగా బీరకాయ ముక్కలు. ఓకే. సో ఈ బీరకాయ ముక్కలు కొంచెం మనకు మగ్గితే అంటే హాఫ్ డన్ అయిన తర్వాత మనం టొమాటో ముక్కలు అవి యాడ్ చేయాలి. సో ముందుగానే మనం టొమాటో యాడ్ చేసేదంటే ఇది కొంచెం ఎక్కువసేపు అంటే కొంచెం పులుపు యాడ్ అవుతుంది కదా, సో ఉడకడానికి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఇంకా మనం ఇలాంటి వెజిటబుల్స్ ని ఆల్రెడీ ఉడికించి అయితే తీసుకోలేము, ఎందుకంటే త్వరగానే అయిపోతాయి, ముద్దలా అయిపోతుంది అది. సో మూత పెట్టేస్తారా? సో కొంచెం ఈ బీరకాయలు మగ్గాలి, ఆ తర్వాత మనం టొమాటోస్ అవి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో బీరకాయలు మగ్గాలి కదండి, ఆలోపు ఒక చిట్కా చేసేద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: బొప్పాయి గుజ్జును పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఎటువంటి మచ్చలున్నా పోయి ఫేస్ నీట్ గా క్లియర్ గా అవుతుంది. ఓకే. చూద్దాం రాజు గారు. బీరకాయ ముక్కలు మగ్గిపోయాము చూద్దాం. ఎస్. సో చిట్కా కూడా చూసేసారు కదా, బీరకాయ ముక్కలు కూడా మగ్గాయి కదా రాజు గారు? తొందరగానే అయిపోయి టమాటో ముక్కలు. ఓకే. సో ఈ పులుపుతో కూడా బాగుంటుంది. అవును. సో టమాటో వేసుకోకుండా మనం కొంచెం అంటే ఆ పప్పు అది వేసుకుంటే కొంచెం మనకు పొడి కూరలా వస్తుంది. సో అలా కూడా తీసేసుకోవచ్చు. సో అదేంటంటే కొంచెం సైడ్ డిష్గా బాగుంటుంది, అలాగే రోటీస్ కాంబినేషన్ బాగుంటుంది. సో కొంచెం మనకు కాస్త ముద్ద కూర లాగా అలా కావాలి అనుకుంటే కొంచెం టమాటో సైడ్ చేస్తుంది. సో కొంచెం గ్రేవీ కూడా వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా ముందుగా ఉడికించుకున్న శనగపప్పు. ఓకే.
కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో ఈ పౌడర్స్ వల్ల కూడా మనకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కదా. సో గరం మసాలా లాంటిది ఏం లేకుండా జస్ట్ మనకి 2 వేసుకున్నా బాగా సరిపోతుంది, మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఓకే. సో బాగా కలిపేసి కొంచెం మూత పెట్టేసి 1 నిమిషం అలా మగ్గిచ్చేస్తే సో ఈ పప్పు కూడా కొంచెం మసాలా తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా పట్టేస్తే బాగుంటుంది. ఓకే ఓకే సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో మంచి స్మెల్ కూడా వస్తుంది. సో టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి మనకు. సర్వ్ చేసేసుకుందామా? సో ఇంకొంచెం లూజ్గా గ్రేవీలా కావాల్సి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మీరు అన్నట్టు రైస్లోకి, చపాతీలోకి, రోటీస్ ఇలాంటి కాంబినేషన్స్కి చాలా బాగుంటుంది కదా. చాలా బాగుంది. అండ్ అలాగే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అంటే మీరు శనగపప్పు కొంచెం మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, ముందుగా ఉడికించి పెట్టేసుకుంటే అంటే బీరకాయ మనకు వాటర్ వేసేటప్పుడు కాబట్టి ఫాస్ట్గానే ఉడుకుతుందండి. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే. సో బీరకాయ శనగపప్పు కూర రెడీ అండి. ఓకే, వేడివేడిగా బీరకాయ శనగపప్పు కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ శనగపప్పు కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బీరకాయ శనగపప్పు కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి కాస్త మగ్గాక ఉడికించిన శనగపప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. అంతే, బీరకాయ శనగపప్పు కూర రెడీ.